జగన్ హయాంలో వైసీపీ నాయకుల దురాగతాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోటెత్తారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో గోడు వెళ్లబోసుకున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పింఛన్కు సంబంధించిన సమస్యలను సీఎంకు విన్నవించుకున్నారు. వారందరికీ సీఎం భరోసా ఇచ్చారు. 2014లో స్పీకర్గా ఉన్న సమయంలో కోడెల శివప్రసాదరావు నరసరావుపేట బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డులో షాపు ఏర్పాటుకై కొంత స్థలం ఇచ్చారు. అందులో చిన్నపాటి టిఫిన్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నా కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక హోటల్పై కన్నేసిన అప్పటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు దౌర్జన్యంగా లాక్కున్నారు. భర్తను కోల్పోయి ఏ ఆధారం లేని తనలాంటి అభాగ్యురాల నుంచి దౌర్జన్యంగా హోటల్ లాక్కున్న వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, లక్ష్మణ్ రెడ్డిపై చర్యలు తీసుకుని తన హోటల్ తనకు అప్పగించేలా చేయండి అని వీరవల్లి వెంకాయమ్మ అనే మహిళ సీఎం చంద్రబాబుకు విన్నవించారు. హోటల్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించారు. దివ్యాంగులు, వృద్ధులు, ఇతర బాధిత వర్గాల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం మంగాపురంలో తనకు వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల పొలంలోకి గ్రామంలోని కొందరు వ్యక్తులు దిగనీయకుండా దాడికి పాల్పడుతున్నారని, గతంలో తన తల్లిని కూడా చంపారని మాచర్లకు చెందిన ఎర్రపల్లి ముత్యాలమ్మ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. 2009లో కూడా ఒకసారి తనను చంపేందుకు కుట్ర పన్నారని అన్నారు. పొలం సమస్యపై దుర్గి ఎంఆర్ఓను ఆశ్రయించినా ఎటువంటి చలనం లేదని వాపోయారు. బాధితుల సమస్యలు విన్న సీఎం పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి రాష్ట్రంలో సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు సీఎం పదవి కావాలని ఎవరిని అడగలేదని, ఓ రోజు రాత్రి 11 గంటల సమయంలో సోనియా గాంధీ తనకు ఫోన్ చేసి సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఐక్య ఉద్యమాల అవసరమని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు, సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు వివి కృష్ణారావు ఆధ్వర్యంలో 10వ ఆదర్శ సంక్రాంతి ఆత్మీయ కలయిక కార్యక్రమానికి రిటైర్డ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ఏబి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆత్మీయ కలయిక బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా డెల్టా, గోదావరి జలాలకు వరల్డ్ బ్యాంక్ ద్వారా 1200 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని గుర్తు చేశారు. బ్రితేష్ కుమార్ ఆర్డర్, రైతులకు లాభనష్టాలపై, సమైక్యాంధ్ర ఉద్యమంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కృష్ణారావు ఆశయాలను కొనసాగించేందుకు ఆత్మీయ కలయిక వేదికతో ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. నేను ఈ రాష్ట్ర విభజన గురించి లేట్గా చెప్పడం జరిగింది. నాకు పరేకర్ వచ్చారు, గోవా చీఫ్ మినిస్టర్. నేను బ్రీఫ్ చేసిన తర్వాతనే వారు స్టేట్మెంట్ చేశారు, తల్లిని చంపి బిడ్డను జన్మిస్తున్నారు. పార్లమెంట్లో కూడా చెప్పారు అన్నమాట. రాష్ట్రంలో చాలా పనులు చేసుకునేదానికి ఆస్కారం ఉంది, మంచి అవకాశం ఉంది, మంచి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంది. ఇన్ని రోజులు అనుకూలంగా లేదు, ఇన్ని రోజులు వేరే విధంగా ఉంది. నీటి వాటాలు ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని గవర్నమెంట్ ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే నష్టపోయాం. హైదరాబాద్ పోయి మన యువకులకు ఉద్యోగాలు కానీ, చదువుకునేదానికి కానీ, హాస్పిటల్స్ కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఈ నీరు కూడా మనం పోగొట్టే పరిస్థితి ఉండకూడదు. ఫైనల్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇష్యూస్ని సెటిల్ చేసేదానికి ట్రై చేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా ఇంత సమయమైనా కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి కృష్ణారావు గారి ద్వారా తేజ పిలిచినందుకు, మీరు ఇంత ఓపికగా అయినందుకు మీకు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణారావు ఇండియన్ పీపుల్స్ పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సామాన్య వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. ఇటీవల అనారోగ్యంలో ఉన్న ఆత్మస్థైర్యం కోల్పోలేదని, దేశం, రాష్ట్రం బాగుండాలని కోరుకునే సెక్యులర్ భావాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అమరావతితో పాటు పోలవరాన్ని నిర్మించి బహుళ ప్రయోజనాలపై కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణారావు ఆశయాలను, ఆదర్శాలను కొనసాగిస్తామని అన్నారు. కృష్ణారావు గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఈ బ్యానర్ పైన కూడా కృష్ణారావు గారు సమతా పార్టీ మాజీ అధ్యక్షులను రాశారు. కానీ దానికంటే పెద్ద పదవి చేశాడు ఆయన. అదేమిటి, అప్పట్లో చాలా బలమైన పార్టీ ఉండేది వామపక్షంలో, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్.
అలాంటి ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్కి ఆయన జాతీయ స్థాయిలో సెక్రటరీగా పనిచేశారు. చాలా గ్రేట్ ఆయన. ఎందుకంటే మా కమ్యూనిస్టులు తొందరగా ఒప్పుకోరు ఒకరి నాయకత్వాన్ని. అట్లాంటిది వివి కృష్ణారావు గారు ఇండియన్ పీపుల్ ఫ్రంట్స్కి దానికి నాయకుడిగా ఉండి మరి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కార్మిక నాయకుడు అంతకుముందే పనిచేశారు, సమతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన ఏ స్థాయికి ఎదిగినా మామూలుగా మనం మాట్లాడితే ఈయన కూడా ఒక కామన్ మ్యాన్ అనే ఒక పద్ధతుల్లో ఆయన ఉంటూ వచ్చినారు. ఇటీవల ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రవితేజ గారు ఆయన సీరియస్గా ఉందని ఫోన్ చేస్తే నేను అక్కడికి పోయినా. నాకెందుకు ఆయన పెద్ద ఎక్కువ మాట్లాడినా ఒక మాట మాట్లాడినాడు, కానీ ఆయన చూస్తాను అనుకున్నా. ఆయన వాయిస్ చూసి ఈయనకి ఏం కాదు, ఈయన సీరియస్ ఏం కాదు, బయటకు వస్తాడు అనుకున్నా. అవనిగడ్డ శాసనసభ్యులు జనసేన నాయకులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణారావు స్ఫూర్తినిచ్చారని, కృష్ణా డెల్టా ఉద్యమ విజయానికి ముందు ఉండి నడిపించారని, ఆయన పట్ల ఆత్మీయ భావం, గురు సంబంధం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆనాటి నుంచి ఆయన నాకు స్ఫూర్తి ప్రదాత, గురువు లాంటి వారని చెప్పి మాత్రం అందరికి మనం చేస్తాం. ఎందుకంటే ఆయన అందరినీ కలుపుకోవడంలో కానివ్వండి, చాలా అవసరమైన చోట ఎంత ఉద్రేకపడేవాడు. మళ్ళా ఏ విధంగా శాంతపరచాలో ఆ విధంగా శాంతపరిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఇవన్నీ కూడా ఆయన సూచనలు నడిపించిన వ్యక్తి వివి కృష్ణారావు. వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక ఆత్మీయమైన అనుబంధం కాకుండా వారి పట్ల నాకు అపారమైన గురుభావం, గౌరవం కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. వారు ఈ ఆత్మీయ సమావేశం ప్రతి సంవత్సరం జరపడం, వాటిలో కూడా నేను కూడా పాల్పంచుకుంటూ వస్తున్నాను. ఆయన భావన ఒకటే, ఆలోచించండి, మీ ఆలోచనలు పంచుకోండి, మీ ఆలోచనలు సమాజానికి ఉపయోగపడే రీతిలో వ్యవహరించండి అని చెప్పి ఇన్ని భావజాలాల వారందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చర్లపల్లి, విశాఖపట్నం మధ్య ఎక్కువ సంఖ్యలో జనరల్ బోగీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రయాణికుల రాకపోకలతో రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫారాలు కిక్కిరిశాయి. 2 రోజుల ముందే నగరానికి పండుగ శోభ వచ్చేసింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చర్లపల్లి, విశాఖపట్నం మధ్య ఎక్కువ సంఖ్యలో జనరల్ బోగీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రాకపోకలతో రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫారాలు కిక్కిరిసిపోయాయి. విజయవాడ నుంచి బయలుదేరే రత్నాచల్, శాతవాహన, పినాకిని, జన్మభూమి, ఇంటర్సిటీ, కోనార్, కోరమండల్, ఫలక్నామా, వందే భారత్ రైళ్లు కిక్కిరిసి నడిచాయి. సంక్రాంతి స్పెషల్ రైళ్లన్నీ రద్దీగా నడుస్తున్నాయి. పండుగ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే అధికారులు 58 స్పెషల్స్ నడుపుతున్నారు. దీంతో సాధారణ రైళ్లతో పాటు స్పెషల్స్ కూడా రద్దీగా ఉంటున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు భారీగా కొనసాగుతున్నాయి. అన్ని రైళ్లలో రిజర్వేషన్ టికెట్లు పూర్తవడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తత్కాల్ టికెట్ల కోసం ప్రయాణికులు రిజర్వేషన్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. రాత్రి నుంచి కౌంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. దొంగతనాలు జరగకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించకుండా కమర్షియల్ చర్యలు చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే రిజర్వ్ చేయని జనసాధారణ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ నెల 11, 13, 16, 18 తేదీల్లో జనసాధారణ ఆన్ రిజర్వ్ స్పెషల్ రైలు చర్లపల్లి, విశాఖపట్నం మధ్య నడవనుంది. చర్లపల్లిలో ఉదయం 8:30 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు విశాఖపట్నం నుంచి 10, 12, 15, 17 తేదీలో నడవనుంది. ఉదయం 9:45 బయలుదేరుతుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లో ఆగుతుంది. కాగా విశాఖపట్నం చర్లపల్లి రైలు ఈ నెల 10, 15, 16 తేదీల్లో విశాఖపట్నం నుంచి సాయంత్రం 6:20 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నడుకుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లో ఆగడంతో పాటు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడుకుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లో ఆగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 14,000 కోట్ల రూపాయలతో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరినట్లు పరిశ్రమలు, వాణిజ్యం,
ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు. సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన ఇటాయి మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, భారత్కు చెందిన హైడ్రస్ గ్రూప్, బిఎన్ గ్రూప్లు రాష్ట్ర ప్రభుత్వం మధ్య హైదరాబాద్లో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగినట్లు ఆయన వెల్లడించారు. భారీ సెమీ కండక్టర్ పరిశ్రమను 14,000 కోట్లతో మన దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానుందని టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషితో ఈ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురాగలిగామని అన్నారు. గత నెలలో మంత్రి లోకేష్తో ఈ కంపెనీల ప్రతినిధులు అమరావతిలో సమావేశమై పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించారని, ఇప్పుడు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. 2027 సెప్టెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులు చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేసేందుకు రాజీవ్ ప్రతాప్ రూడి నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులు వచ్చారు. కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, స్పిల్ ఛానల్ను కమిటీ సభ్యులు పరిశీలించారు. గత 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరాన్ని పూర్తి చేసి ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని నిమ్మల పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టును రాజీవ్ ప్రతాప్ రూఢి నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం నేడు సందర్శించింది. వారితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని నిమ్మల మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతామని, 2027 సెప్టెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. 2017లో పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు 800 కోట్ల పరిహారాన్ని అందించారని, ఇప్పుడు మరో 800 కోట్లకు పైగా నిధులను అందించారని చెప్పారు. వైసీపీ హయాంలో నిర్వాసితుల కాలనీల నిర్మాణం జరగలేదని, బిల్లుల చెల్లింపులు జరగలేదని దుయ్యబట్టారు. ఆ ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే 2020-21 కల్లా పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా ప్రవహించుండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి ఏజెన్సీలు లేకుండా, ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారులు లేకుండా ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి, ఆ పోలవరం డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేసి, ఆ యొక్క పోలవరం నిర్వాసితులను ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఈరోజు పోలవరం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా లేదని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి 4-5 రోజుల్లోనే పోలవరం క్షేత్ర పర్యటన మొదటగా పెట్టుకున్నారనంటే ఈ ప్రాజెక్టుకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వెంటనే కూడా రెండోసారి కూడా మళ్ళీ ఇదే పోలవరం దగ్గర ఆయన రివ్యూ జరిపి ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ని ఎప్పుడు ప్రారంభించాలి, పోలవరంకి సంబంధించి మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఎప్పుడు ప్రారంభించడంతో పాటుగా ఎప్పుడు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక డెడ్ లైన్స్. సంక్రాంతి పండుగకు సొంతలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోతుంది. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం రద్దీగా మారింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా సొంతలకు పయనమయ్యారు. ప్రయాణికులతో రద్దీ మేరకు ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. 2 రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు సాగిస్తూ ఉండటంతో బస్సులు ఫుల్ రష్గా మారాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్యకు సమానంగా విజయవాడ, విశాఖపట్నం మధ్య కూడా రద్దీ ఉంది. దీంతో హైదరాబాద్, విశాఖపట్నం ప్లాట్ఫామ్స్ కిటకిటలాడుతున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు తిరుపతి, కాకినాడకు కూడా భారీగా రాకపోకలు జరుగుతున్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లేవారు ఎక్కువ ఉండటంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ రోజు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు అదనంగా 148 ఆర్టీసీ బస్సులు సిద్ధం చేశారు. బస్సు రావడమే ఆలస్యం, బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. హైదరాబాదు, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి సొంతలకు వెళ్లేందుకు ప్రజలు పయనమయ్యారు. ఏలూరు 1 గంట నుంచి ఉన్నాను. విజయవాడ. బస్సెస్ కూడా లేవు. ఏ కాలేజ్?
సిద్ధార్థ సెలవులకి ఇంటికి వెళ్తున్నారా? ఎక్కడ ఏ ఊరు? ద్వారకా తిరుమల. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా? లేదు. ఎంతసేపు నుంచి ఉన్నారు? ఎప్పుడో 9కి వచ్చాం. 9కి వచ్చారా? 9 నుంచి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా? లేదండి, ఏలూరు అంటే ఓన్లీ నాన్ స్టాప్ ఒక్కటే ఉంది కదా, దానికే ఇంత క్రౌడ్ ఉంది. మేము వచ్చి ఆల్రెడీ 1.5 hour అవుతుంది లైన్లో. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని కింద పెట్టి ఇట్లా లైన్లో నుంచి బెటర్ అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ అఫ్కోర్స్ పెంచే ఉంటారు, కాకపోతే అందరూ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. దేనికైతే ట్రైన్స్కి ఉంటారు అవైలబుల్గా, క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. హాలిడేస్ కదా. యాక్చువల్లీ మాది హైదరాబాద్, మేము దొరకదు అని చెప్పి విజయవాడ వరకు వచ్చి మళ్ళీ ఇట్లా క్రౌడ్ పెంచుకుంటున్నాం. ఏలూరు. సెలవులు ఇచ్చారా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఎవరెవరి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎవరెవరు ఉన్నారు? మమ్మీ నువ్వా? మమ్మీ నుంచే పెట్టిందా? ఎంతసేపు నుంచి నుంచున్నా? హాఫ్ అన్ అవర్. బస్సెస్ ఉన్నాయా మరి? ఎంతసేపు? ఇక్కడ టికెట్ ఇస్తేనే కానీ అక్కడ బస్సు ఎక్కనిస్తలేదు. ఇంకెక్కడ ఈ లైన్ ఎప్పుడు అవుతుందో ఏంటో మాకైతే అప్పుడే గంట అయిపోతుంది ఇంచుమించి. ఏమో ఏం తెలుస్తుందండి, మాకేం తెలుసండి. టికెట్ ఇవ్వట్లేదు చాలాసేపు నుంచి. వాళ్ళే ఉన్నారు కౌంటర్లో, స్టార్టింగ్ వాళ్ళే ఉన్నారు కదా, చాలాసేపు నుంచి వాళ్ళే ఉన్నారు. వచ్చి ఒక 45 minutes అవుతుంది. వారం 1 week మార్చల్ల 1 hour. లేదు, ఉంది ఒకటి, అదొకటి వెళ్ళిపోయింది. ఏదో చాలా ఫుల్గా ఉంది, ఎలా వెళ్ళాలి అర్థం కాదు. మొత్తం 10 మంది ఉంది. లేదు, స్టాండింగ్ 1 hour. జాబ్ కోసం ఇంటికి వెళ్తున్నాం. విజయవాడ నుంచి సత్తంపల్లి. అరగంట. టికెట్ నేనేం బుక్ చేసుకోలే, 100 అనుకుంటా సత్తంపల్లి. ఎప్పుడు బుకింగ్ చేసుకోలే. లేదు, ఒక్కడే లేదు, ఒక్కటి ఉంది అంతే. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇడే ఫుల్ రష్ ఉంది చూస్తే. ఎస్ఆర్ కాలేజ్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, ఎరడపాలెం. హాలిడేస్, సంక్రాంతి అవైలబుల్ అసలు లేవు. అసలు చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. రాష్ట్రంలో బలహీన వర్గాల వారిని కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. దేశ స్వాతంత్ర సమరంలో వడ్డేర కులస్తుల పాత్రను ప్రజలందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతోనే వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2024-25 బడ్జెట్లో బీసీలకు 39,007 కోట్లు కేటాయించామని చెప్పారు. బీసీలు రాజకీయంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధి సాధించాలని, ఇందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. గతంలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు పునఃప్రారంభించడంతో పాటు వారి సమగ్ర వికాసానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఉద్ఘాటించారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంత్యోత్సవాన్ని గుంటూరులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని, ఈ ఏడాది బడ్జెట్లో 39,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రతి జిల్లాలో డీఎస్సీల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వడ్డేరలను ఎస్సీల్లో చేర్చే ప్రతిపాదనను మరోసారి పునఃపరిశీలిస్తామన్నారు. వడ్డేరలకు మైనింగ్లో ప్రత్యేక కోటా కేటాయించడంతో వారు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించడానికి చేయూత ఇస్తామని తెలిపారు. గుంటూరు నగరంతో పాటు రాజధాని ప్రాంతంలో వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం
ముమ్మాటికి సొంతలకు ప్రజలు పయనం కావడంతో విజయవాడ ఏలూరు రహదారిపై రద్దీ నెలకొంది. ఏపీ బార్డర్ జగ్గేపేట దగ్గర చిల్లకల్లు, నందిగామ దగ్గర కీసర, గన్నవరం దగ్గర పొట్టిపాడు చెక్పోస్టుల దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లను అందుబాటులోకి తెచ్చి వాహనాలను అనుమతి పంపిస్తున్నారు. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతలకు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాదు విజయవాడ రహదారిపై వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వాహనాలు బారులు తీరాయి. ప్రతిసారి ఉన్నట్లే భారీ వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు పయనమైన వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా టోల్ గేట్స్ దగ్గర వాహనాల తాకిడి భారీగా ఉంది. ఏపీ బార్డర్ జగ్గయ్యపేట దగ్గర, చిల్లకల్లు, నందిగామ దగ్గర, కీసర, గన్నవరం దగ్గర, పొట్టిపాడు చెక్పోస్టుల దగ్గర వాహనాలు రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లు అందుబాటులోకి తెచ్చి వాహనాలకు అనుమతిస్తున్నారు. రోజుకి సాధారణ రోజుల్లో 15,000 వాహనాలు టోల్ గేట్ల నుంచి బయటికి వెళ్తుండగా ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో వాటి సంఖ్య 40,000 వరకు ఉంటుందని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు నాయుడునే బాధ్యత వహించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటన ముమ్మాటికి భద్రతా వైఫల్యమేనని అన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. లడ్డూ కల్తీపై ఎలాగైతే స్పందించారో, వైసీపీపై ఆరోపణలు చేశారో, తొక్కిసలాట ఘటనలో కూడా అదేవిధంగా సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు. వైకుంఠ ఏకాదశికి అంతమంది జనం వస్తారని తెలిసి కూడా సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. స్టాంపీడ్ జరిగిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నేను ఊర్లో లేనప్పటికీ వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎంక్వైరీ కోరడం జరిగింది, ఉన్నత స్థాయి ఎంక్వైరీ. ముమ్మాటికి ఎంక్వైరీ జరగాలి. ఇది ఎందుకు జరిగింది, వైఫల్యం ఎక్కడుంది, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలి, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ జరగాల్సిన విషయాలే. అంతేకాదు లడ్డూ కల్తీ విషయంలో ఎలాగైతే స్పందించారో, ఎలాగైతే వైసీపీ మీద బ్లేమ్ పెట్టారో, ఈ స్టాంపీడ్ విషయంలో చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించాలి. ఇంతలా అంత రద్దీ ఉంటుంది అని తెలిసి కూడా ఇంత వైఫల్యం అన్నది భద్రతా సిబ్బంది లోపం వల్లనే, ఇది సెక్యూరిటీ ఇష్యూనే, ఇది ముమ్మాటికి ఫెయిలియరే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎంక్వైరీ జరగాలి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. ఇదివరకే కోరాము, మళ్ళీ చెప్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి ₹1,00,00,000 నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇంద్రకీలాద్రిపై నటరాజస్వామి తయాహ్నిపూర్వక ఆరుద్రోత్సవ కళ్యాణోత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి. నటరాజస్వామి, శివకామ సుందరీదేవి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా అర్చకులు మంగళ స్నానాలు చేయించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలతో అభిషేకం చేసిన అనంతరం వధూవరులుగా అలంకరించారు. అంకురార్పణ, మండప ఆరాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వారి కళ్యాణోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు వధూవరులుగా అలంకరించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఉపాలయమైన నటరాజస్వామివారి ఆలయంలో తొలుత గణపతి పూజ చేశారు. అమ్మవారి ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డి ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు రంగావోజ్జుల శ్రీనివాస శాస్త్రి, కోట రవి, ఏఈఓ దుర్గారావులతో పాటు ఆలయ అధికారులు స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు, అధికారులు గణపతి పూజను నిర్వహించగా ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు జరిపించారు.
తొలుత పంచామృత అభిషేకాలు, వివిధ సుగంధ ద్రవ్యాల జలాలతో అభిషేకాలు జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు అంకురార్పణ, మంటపారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ నిర్వహించి సర్వదేవతలను స్వామివారి కళ్యాణానికి ఆహ్వానించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పొట్టిపాడు టోల్గేట్ వద్ద ఆత్కూరు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్, సీట్ బెల్ట్, లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వాహనాలను పరిశీలించి పెండింగ్లో ఉన్న చలాన్లు సైతం కలిపి ఫైన్ వేశారు. ఈ సందర్భంగా ఆత్కూరు ఎస్ఐ సిహెచ్ సురేష్ వాహన చోదకదారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.